హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య మేము అరుణాచలం వెళ్ళినటువంటి షార్ట్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేశాను కదా. ఇది ఆ వీడియోకి సంబంధించింది, లాంగ్ వీడియో అనమాట. మేము ఫస్ట్ ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాము. విజయవాడ నుంచి చెన్నై నుంచి ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ చూపించాను కదా వెహికల్ ఒకటి, అది మాట్లాడుకున్నాం అనమాట. అది మాట్లాడుకొని అక్కడ నుంచి శివకంచి, విష్ణుకంచి, తర్వాత ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము, శివుడి టెంపుల్. ఇంకో టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఈ టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. ఇదైతే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది మేమందరం ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కోనేరు ఉందన్నమాట. కామాక్షి అమ్మవారి టెంపుల్లో కోనేరు ఉంది. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఒక చిన్న మండపం లాగా ఉంది. అలానే 4 వైపులు కూడా ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ అలా వస్తూ ఉన్నాయన్నమాట. బాగుంది, చాలా బాగుంది ఇక్కడైతే. కాకపోతే మేము ఎక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదన్నమాట. దర్శనానికి వెళ్ళి రావడం జస్ట్ ఒక 10 నిమిషాలు అదంతా చూడటం, అంతవరకే. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయదుకోండి. అదే అమ్మవారి టెంపుల్ అనమాట. దాని పక్కనే కోనేరు. తర్వాత ఇంకొక టెంపుల్కి వచ్చామన్నమాట. చూడండి ఈ టెంపుల్స్ అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే ఈ కట్టడాలు నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అన్నీ కూడా రాతి కట్టడాలు. తర్వాత అసలుకి ఈ చూసారా, ఇది అసలుకి ఎంత బాగుందో ఆ గుడి లోపల. వీడియోస్ భయపడతా తీయాల్సి వచ్చిందనమాట. ఒకవేళ వాళ్ళు కనుక ఫోన్ లాక్కుంటే హుండీలో పడేస్తారంట. అందుకని చెప్పేసి భయంతోనే తీయాల్సి వచ్చింది వీడియో, ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే చాలా టైమే పట్టింది మాకు దర్శనానికి. క్యూ లైన్ అయితే చాలా ఉందన్నమాట. ఇది క్యూ లైన్ కాదు, జస్ట్ ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం అంతే, ఇంకా ఎంటర్ అవ్వలేదు. దర్శనం దగ్గరికి ఇంకా ఎంటర్ అవ్వలేదు, మేము వెళ్ళాలి. ఇదిగోండి మా బ్యాచ్ అంతా వెళ్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం వచ్చేస్తున్నారు అందరూ. అసలు నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట. కాకపోతే ఎక్కడ కూడా మాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ సాయంత్రానికి మేము అరుణాచలం రిటర్న్ అయిపోవాలన్నమాట ఇదే వెహికల్లో. గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకొని అరుణాచలం రిటర్న్ అయిపోవాలి. అదిగోండి లోపలికి అనమాట, దారి అనమాట. ఇక్కడ ఈ క్యూ లైన్ అయితే చాలా బీభత్సంగా ఉంది. చాలాసేపు వెయిట్ చేసాం మేమైతే. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 100 రూపీస్ టికెట్లో జాయిన్ అయిపోయి అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వెండి తొడిగింది. 2550 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మామిడి చెట్టు అంట. ఆ చెట్టు ఎండిపోతే ఆ పై వరకు తీసేసి ఆ కాండానికి ఆ వెండి తొడిగారంట. ఇది అక్కడ దాన్ని ఇంకా అలా ఉంచారనమాట, గుర్తుగా ఉంచారనమాట. అది ఇవన్నీ శివలింగాలు వరుసగా ఉన్నాయన్నమాట. అయితే అక్కడ ఒక చెట్టు, మామిడి చెట్టు 2500 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు ఎండిపోయింది అన్నాం కదా, దానికి సంబంధించి అలాంటిది ఇంకొక చెట్టు కూడా నాటారనమాట. ఇటువైపు వేరే చోట నాటారంట. అది కూడా, దానికి కూడా రోజు పూజలు చేస్తూ ఉంటారు. అదిగోండి ఈ మామిడి చెట్టు అనమాట. అక్కడ తీసేసిన మామిడి చెట్టు, ఎప్పుడైతే ఆ చెట్టు తీసేసినప్పుడు ఇక్కడ నాటారంట మళ్ళీ ఈ చెట్టుని. ఇక్కడ కూడా మనకి దేవతా విగ్రహాలు ఉన్నాయి. అదిగోండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలన్నమాట. అలాగా నిజంగా అసలుకి వాళ్ళ కళా నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత బాగుంది. తర్వాత రిటర్న్లో మళ్ళీ ఇదేమో కుబేరస్వామి టెంపుల్. ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను కుబేరస్వామి టెంపుల్ అని, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది కుబేర టెంపుల్ అనమాట. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే అలో చేయట్లేదు. నేనైతే ఇక్కడ వరకే తీసాను అనమాట. లోపల తీద్దామన్నా కూడా భయం వేసింది నాకు. చెప్పాను కదా, వీళ్ళందరికీ వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లం. మన ఫోన్ తీసేసుకున్నారనుకోండి హుండీలో పడేస్తారంట తీసేసి. కుబేర టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ కాదు, ఇది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదో పెట్టుంటే నేను మామూలుగా ఇది తీసాను వీడియో. లోపల ఏంటంటే పెద్ద శివుడి విగ్రహం ఒకటి ఉంది, తర్వాత కుబేర విగ్రహం ఒకటి ఉంది అనమాట. మేము తీసుకున్న గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో, గెస్ట్ హౌస్ ఎదురుగా మేము మార్నింగ్ నిద్ర లెగవగానే అరుపులు వినిపిస్తున్నాయి, కోళ్ళు అరిచినట్టు అరుస్తున్నాయి. ఏంటా అని బయటకు వచ్చి చూస్తే నెమళ్ళు అనమాట. ప్రతి ఇంటి మీద 2-3 నెమళ్ళు అలా ఎగురుతూనే ఉన్నాయి, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. తర్వాత అరుణాచలం ఇది మన రమణ మహర్షి ఆశ్రమం అనమాట. ఈ రమణ మహర్షి ఆశ్రమానికి
మేము డే టైంలో వెళ్తే క్లోజ్ చేశారు, 11కే క్లోజ్ చేస్తారంట. టైం తెలియక మేము వెళ్ళాము. తర్వాత నైట్ మళ్ళీ వెళ్ళాము అనమాట. గిరి ప్రదర్శనకు ముందు వెళ్ళాము. ఇదిగోంటే రమణ మహర్షి ఆశ్రమం లోపల ఇది. అందరూ మెడిటేషన్ చేసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ కూడా అసలు ఎంత నిశ్శబ్దంగా ఉండాలి అంటే, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు మాటలతో చెప్పట్లేదు, బోర్డే చూపిస్తున్నారు, కీప్ సైలెన్స్ అని. మా వాడు చూడండి పెద్దరాయుడులాగా పంచి కట్టుకొని నడుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ విషయం ఏంటంటే షార్ట్ వేసుకొని వచ్చాడు, అలో చేయలేదు వాళ్ళు. అప్పటికప్పుడు నేను ఎదురుగా ఉన్న స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చాను అనమాట పంచ. ఇదిగోండి ఇదే అరుణాచలము ఒక గోపురం అనమాట. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వస్తున్నాం మేము ఇప్పుడే. వచ్చే దారిలో మామూలుగా దిగిన ఫొటోస్ అనమాట ఇవి. ఆ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము అనమాట. కొంచెం దూరం నడవడానికి అయితే బాగానే ఉంది. అంటే సరదాగా అందరూ కబుర్లు చెప్పుకుంటా నడుస్తూ వచ్చాము. కొంచెం దూరం వెళ్ళేసరికి క్రౌడ్ పెరిగిపోయింది. ఇదిగోండి మా బ్యాచ్ అంతా చిన్నపిల్లలు ఉన్నారు, అందుకనే వాళ్ళకి అవి తీసుకున్నారనమాట, ట్రాలీస్ లాంటివి చిన్నపిల్లలకి. మా బ్యాచ్ అంతా వచ్చేస్తున్నారు వెనక. ఇంతవరకు మా బ్యాచ్ మా అమ్మ, ఇటువైపు మా అక్క, అందరూ వచ్చేసారనమాట. కొంచెం దూరం అయితే అందరం కలిసి నడిచాం, కానీ ఇక ముందుకు వెళ్ళే కొద్దిగా ఎవరి దారి వారిలాగా ఒక 4-5 కలిసి అలా గ్రూప్స్గా వెళ్ళిపోయాం అనమాట. కొంచెం దూరం వెళ్ళడం రెస్ట్ తీసుకోవడం, కొంచెం దూరం వెళ్ళడం రెస్ట్ తీసుకోవడం, ఇది మెయిన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ త్రిశూలాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే 2 నిమ్మకాయలు తీసుకుంటున్నారు. తీసుకొని దీని ఎదురుగా ఉన్న చింత చెట్టు చూడండి, అవన్నీ చింతకాయలే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ త్రిశూలానికి అలా గుచ్చేసి నిమ్మకాయ ఒకటి, ఇంకొకటి మనకి దిష్టి తీసుకొని కాలుతో తొక్కేసేయాలంట ఒక నిమ్మకాయని. అలా ఉంది. అలా అయితే మనకు ఉన్న దిష్టి అంతా పోతుందంట. నడక మార్గంలో మాకు ఇదిగోండి ఈ జింకలు కూడా కనిపించినాయి. వీటిని జింకలు అంటారు, దుప్పులు అంటారు, ఏంటో కానీ ఇవైతే కనిపించినాయి మాకు. కొమ్ములు ఉన్నాయి కదా దుప్పులు, జింకలు కూడా కనిపించినాయి చిన్న చిన్నవి. నడక మార్గంలో చాలా చోట్ల కనిపించినాయి. తర్వాత అక్కడ టెంపుల్లో దిగిన ఫొటోస్ అనమాట, కొన్ని యాడ్ చేస్తా ఊరిని నేను గుర్తుగా ఉంటాయని చెప్పేసి. ఇది రమణ మహర్షి ఆశ్రమంలోనే. మా పిల్లలు చూస్తున్నారు ఆశ్రమాన్ని అంతా, పరిశీలిస్తున్నారు ఏముందా ఏంటా అక్కడ అని చెప్పేసి అన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఫారినర్స్ అయితే ఎంతమంది ఉన్నారు. మన ఇండియన్స్ ఎలాగైతే గుళ్ళకి ఎక్కువగా వెళ్తూ ఉంటామో అలానే ఫారినర్స్ మెడిటేషన్ కోసం రమణ మహర్షి ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. అసలుకి మేము వెళ్ళిన టైంలోనే కనీసం నాకు ఒక 100 మంది పైనే కనిపించారనమాట. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ చూడటం. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు దిగేవన్నమాట మళ్ళీ ఫొటోస్. మా పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ బాబు, మేమందరం కూడా అందరం కలిసి వెళ్ళామని చెప్పాం కదా. ఇక దర్శనం అయిపోయిన తర్వాత దిగిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా. అయితే మాకైతే చాలా బాగా అనిపించింది, దర్శనం బాగా జరిగింది. మేము అనుకున్నట్టుగా వెళ్ళినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అరుణాచలం వెళ్ళగలుగుతామా లేదా అని అనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాము. వెళ్ళినందుకు దర్శనం బాగా జరిగింది, గిరి ప్రదక్షిణ బాగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగిపోయింది జర్నీ మాది.